అందరికీ నమస్కారం బా. ఈరోజు పెసరట్టు ఎట్లా వేసుకోవాలో చూపిస్తా. పెసరట్టుకు కావాల్సింది ముందు రోజు మనం బాగా నానబెట్టుకునే పెసులు, దాంతోపాటు కొన్ని బియ్యం, ఒక చిటికెడు బియ్యం వేసుకొని ముందు రోజు నానబెట్టుకోవాలబ్బా. ఇట్లా నానబెట్టుకున్న తర్వాత దీంట్ను నెక్స్ట్ రోజు పొద్దున్నే బాగా నీట్గా కడుక్కొని, అంటే బాగా వాష్ చేసుకునే తర్వాత మనం వచ్చేసి ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలబ్బా. చూపిస్తాను అవి కూడా. పెసులు ఒక 3-4 సార్లు బాగా నీట్గా వాష్ చేసుకోవాలబ్బా. వాష్ చేసుకున్న తర్వాత ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని, సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చిమిరపకాయ, అల్లము, ఆనియన్, ఈ 3 వేసుకోవాలబ్బా. మనము చూపిస్తుందండి. ఇప్పుడు 3 వేసి పిండి రెడీ అయింది బా. రెడీ అయిన పిండిని మనం ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకోవాలబ్బా. అట్లే మిక్సీలో పెట్టుకొని వేసుకోకూడదు కదా, గంటకు రాదు. మిక్సీలో పెట్టుకుని వేసుకుంటే మనం రాత్రి నానబెట్టుకున్న గిన్నెలోనే ఇప్పుడు మళ్ళీ పిండి సర్వ్ చేసుకుంటున్నాం బా. మొత్తం పిండి అంతా పడిపోయింది. ఇప్పుడు ఆ పిండితో మనం వచ్చేసి పెసరట్లు, నోరూరించే పెసరట్టు అనేది నేను వేసి మీకు చూపిస్తాను. సో కొంచెం వెయిట్ చేయండి, దీనికి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. సో అవన్నీ కట్ చేసుకున్న తర్వాత మీకు వీడియో నేను కంటిన్యూ చేస్తాను. ఆడిచ్చేప్పుడే పసుపు వేసుకోవాలి బా. నేను మర్చిపోయినా, మా పిల్ల మరుస్తుంది. సర్లే ఏమని కవర్ చేసుకొని ఒక రవ్వ ఇప్పుడు వేసుకుని అట్లా మీరు కవర్ చేసుకోలేరు. ఉప్పు ఆడిచ్చేప్పుడు కాకపోయినా తర్వాత అయినా వేసుకోవచ్చు, ఆడిచ్చేప్పుడైనా వేసుకోవచ్చు. వచ్చి ఒక స్పూన్, ఒక చెంచా వేసుకోవాలబ్బా. వేసుకొని బాగా రెండు మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలబ్బా. ఏమైనా కొంచెం చిక్కగా ఎక్కువగా ఉంటే కొన్ని నీళ్ళు కలుపుకోండి, ఒక చుక్క. చూడండి అబ్బా, అన్నీ రెడీ అయిపోయింది. పిండి అన్నీ రెడీ చేసినాము. పిండి, ఆనియన్స్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసినాము. ఇప్పుడు వచ్చేసి ఇంకా దోశ వేసి మీకు చూపించేది చూడండి. దోశ అంటే అదే అబ్బా, పెసరట్టు. బాగా సన్నగా రుద్దుకోవాలబ్బా. ఎంత సన్నగా రుద్దుకుంటే ఎంత వీలైతే సన్నగా, అంత సన్నగా రుద్దుకోండి మీరు. ఎంత సన్నగా రుద్దుకుంటే అంత క్రిస్పీగా వస్తుంది బా అట్టు, పెసరట్టు. రుద్దుకొని వేసుకుంటాను. లైట్గా ఆయిల్ వేసుకోండి బా. ముందు చెప్పినట్టే నేను ఆయిల్, చక్కెర అందరూ తక్కువ తినండి బా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మంచిగా లేవు ఆయిల్, చక్కెర. ఏదైనా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆయిల్ తక్కువ వాడండి, చక్కెర తక్కువ వాడండి. పెసరట్టు వేసినాం బా. పెసరట్టు బాగా వేడిగా మస్తులుతుంది. నూనె పైన వేసింది. బాగా రుచికరమైన టేస్టీ పెసరట్టు అనేది తయారు చేసి ఇప్పుడు నేను తింటా. ఫస్ట్ మా పిల్లాన్ని పెట్టాను. ఎప్పుడు మా పిల్లమే ఫస్ట్ తింటుంది. ఇప్పుడు నేనే తింటా ఫస్ట్. మీకు తినేది కూడా చూపిస్తాను. బాగా సిమ్లోనే పెట్టుకోవాలబ్బా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, అప్పుడు క్రిస్పీగా వస్తుంది. సిమ్ము లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా క్రిస్పీగా వస్తుంది అబ్బా అట్టు. రెండో పక్కకు కూడా తిప్పుకోవాలబ్బా. ఇప్పుడు మనం ఒక సైడ్ కాల్చుకున్నాం కదా, రెండో పక్కకు తిప్పుకొని రెండో పక్క కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఒక 30 సెకండ్స్, ఎక్కువ ఏం అవసరం లేదు. రెండో పక్క ఒక 30 సెకండ్స్ బాగా చూడండి అబ్బా. మంచి కరకడలాడే క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత నీట్గా వచ్చిందో పెసరట్టు. ఇది చూస్తా అంటే ఇట్లే పెనంలోంచి ఇట్లే తీసుకొని తినాలనిపిస్తుంది. దానికి కొద్దిసేపు ఆగాల. ఇటుపక్క కూడా బాగా నీట్గా కాలిన తర్వాత తీసుకొని మనం దబ్బా. మనకు బాగా ఇటు సైడ్ కూడా రెండో పక్క కూడా బాగా కాలింది. మామూలుగా అందరూ పెసరట్టు అంటే ఉప్మా, కొత్తిమీర అన్నీ బాగా వేసుకుంటారు. మాకు ఇన్ని నచ్చవు. అందుకే మేము జస్ట్ కొన్ని ఆనియన్స్ మాత్రం వేసుకుంటాం. అంటే ఆనియన్ పెసరట్టు బా మాది. బాగా ఆనియన్స్ చూడండి సన్నగా తరుక్కోవాలి. ఇట్లా ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకొని పైన జస్ట్ ఇలా, ఏం లేదబ్బా, మనం బాగా తిప్పుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. వేడిగా నోరూరించే
మంచి సూపర్ స్మెల్ వస్తుంది అబ్బా. నోరు నుంచి పెసరట్టు రెడీ అయ్యింది. ఆనియన్ పెసరట్టు టేస్ట్ చేసి ఇప్పుడు చెప్తాను ఎట్లుంది అనేది. సో మేము వచ్చేసి అల్లం కొబ్బరి చట్నీతో తింటాను. అల్లం కొబ్బరి చట్నీ కాంబినేషన్ పెసరట్టుకి సూపర్గా ఉంటుంది. ఎవరు విష్ వాళ్ళు ఏదైనా చట్నీ చేసుకొని తినొచ్చు. మేము మాత్రం ఈ చట్నీతో తింటాను. చూడండి సూపర్గా ఉంటుంది. సూపర్ అంటే సూపర్ అబ్బా, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని మీకు ఇష్టమైన వాళ్ళకు లేదంటే మీరే ఇష్టంగా అయినా తినచ్చు. అందరికీ ఒక రిక్వెస్ట్ అబ్బా, అందరూ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూసినారంటే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తా అబ్బా. మీ కడప బిని మీరే సపోర్ట్ చేయాలి కదా. మన కడప వాళ్ళు నా స్లాంగ్ బాగా నచ్చిన వాళ్ళు అందరూ బాగా సబ్స్క్రైబ్ చేసుకొని సో నాకు మంచిగా సపోర్ట్ చేసినారంటే మీ అందరికీ ఇంకా మంచి వీడియోలు చేస్తా బా. నా స్లాంగ్తోనే మీకు బాగా నచ్చుతాను అనుకుంటా ఉన్నాను. నేనేం పెద్ద అందగాని కాదు, అంత అందం లేదు. నా స్లాంగ్ మీకు నచ్చినట్టయితే మీరు వచ్చేసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూస్తే వీడియో నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అబ్బా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.